హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేశానండి. దీనికోసం ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా లైట్గా కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక పెద్ద మీడియం సైజు పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక టమాటాని, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం మగ్గించుకోవాలండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. వీటిని చల్లారబెట్టుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల కారం, కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం అల్లం పేస్టు వేసుకొని ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందామండి. మంచిగా మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు కొంచెం ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా బబుల్స్ వచ్చి మంచిగా ఉడికినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెము ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుందండి.